నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెరికా తరువాత అతిపెద్ద ఏఐ హబ్ గూగుల్ సంస్థకు సంబంధించినటువంటి ఏఐ హబ్ను వైజాగ్ వేదికగా వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఎంఓయూను నిన్న ఢిల్లీ కేంద్రంగా ఒక ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. దాని ద్వారా 1,31,000 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు వైజాగ్కు రానున్నాయి. అదేవిధంగా 1,88,000 జాబులు డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని చెప్పి అందరూ సంబరాలు చేసుకుంటా ఉంటే, ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంటే, వైజాగ్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రము కడుపు మంటతో రగిలిపోతా ఉన్నారు. ఇందులో కూడా 2 బ్యాచ్లు ఉన్నారు. ఆ ఒక బ్యాచ్ ఏం చేస్తున్నారు, లేదు ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు, ఏఐకి సంబంధించింది కాదు, ఇది ఎప్పుడో ఆదానితో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడెక్కడో పోర్టులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఫోటోలు చూపించి జగనన్న అప్పుడే మాట్లాడేశాడు, అప్పుడు మాట్లాడిన దానికి వాళ్ళు ఇప్పుడు వచ్చారని చెప్పి ఒక వర్గం చెప్తా ఉంటే, ఇంకొక వర్గం వచ్చి మేము ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాము, ఎప్పుడు ఇంత ఆర్భాటము చేయలేదు, ఇంత ప్రచారం చేసుకోలేదని చెప్పి గుడివాడ అమర్ అంటాడు. గూగుల్కి ఇనార్బిట్ మాల్కి తేడా లేదా అండి, అసలు ఈయన ఎవరు అడిగేవాడు లేదు కదా అని ఆ పార్టీలో అసలు పట్టించుకోరని చెప్పి నోటికి వచ్చింది చెప్తా ఉంటాడు. నేను ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చాను, నేను ఎప్పుడు ప్రచారమే చేసుకోలేదు, వీళ్ళు గూగుల్ తీసుకొచ్చి ఇంత ప్రచారం చేసుకుంటా ఉన్నారని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. అదేవిధంగా ఆ జీవోలో ఏవో లోపాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా పలకాల్సిన పని లేదు, ఆంధ్ర అంటేనే ఇన్వెస్టర్లు పారిపోయేవాళ్ళు. ఉదాహరణకు ఆ కియా సంస్థకు సంబంధించినటువంటి అనంతపూర్లో ఉన్నటువంటి కియా సంస్థకు అనుబంధ సంస్థలు అక్కడ వాళ్ళు స్థాపించాలని వస్తే వీళ్ళు అడిగినటువంటి కమిషన్ల ఆ రేటు చూసి పారిపోయారు. అదేవిధంగా అనంతపూర్లో ఒక జాకీ డ్రాయర్ కంపెనీ వస్తే వాడిని డ్రాయర్ ఇప్పి తరిమేసిన బ్యాచ్ ఇది. అమర్ రాజా ఫ్యాక్టరీలో రేడియేషన్ వస్తుందంట, పొల్యూషన్ అవుతుందని చెప్పి వాళ్ళు తరిమేస్తే ఇప్పుడు శుభ్రంగా తెలంగాణలో వచ్చి పెట్టుకొని వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. సో అభివృద్ధి అనేటువంటి మాటే లేకుండా ఆయన వేసేటువంటి బిస్కెట్లు మాత్రమే తినాలి, కానీ మనం జనాలు ఎవరు బిస్కెట్లే కొనుక్కునే స్థాయిలో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో అభివృద్ధి లేకుండా బటన్లు నొక్కుంటూ కాలయాపన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అండుకో ఇప్పుడు గూగుల్ సంస్థ పెట్టుబడులు పెడతా ఉంటే వాళ్ళు ఏమని విష ప్రచారం చేస్తూ ఉన్నారంటే, గూగుల్ సంస్థ ఆ డేటా సెంటర్ ఏదైతే ఉందో దాన్ని కనుక పెడితే భూకంపం వస్తుంది, భూగర్భ జలాలు ఎండిపోతుంది, పక్షులు చచ్చిపోతాయి, జంతువులు చచ్చిపోతాయి, వర్షాలు పడవు, రేడియేషన్ వస్తుంది, అదేవిధంగా మన కాలుష్యం అవుతుంది, గాలి కాలుష్యం అవుతుంది, శబ్ద కాలుష్యం అవుతుందని చెప్పి కథలు చెబుతా ఉన్నారు. సో వీళ్ళు కంపెనీలు అంటే న్యూడిల్స్ బండ్లు, చికెన్ పకోడీ బండ్లు, మటన్ స్టాళ్ళు, ఫిష్, ప్రాన్స్, పీతలు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా గూగుల్ పేరు వినంగానే ఉలిక్కిపడి, మీరు ఉలిక్కిపడినా పడకపోయినా గూగుల్ సంస్థ వచ్చినా రాకపోయినా వైజాగ్లో ఒక సీటు కూడా గెలవరు, ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు ఒక్క సీటు కూడా అక్కడ గెలిచింది లేదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ సంపూర్ణంగా తెలిసినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది వైజాగ్ వాళ్ళే. విజయమ్మను ఓడించారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గాలిలో 151 సీట్లు గెలిస్తే కూడా వైజాగ్లో ఉన్నటువంటి 4 సీట్లలోనూ ఓడించారు. ఇదేమైనా కక్షగా పెట్టుకున్నాడేమో తెలియదు, కానీ అప్పుడేమన్నాడు, అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మేసి అక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉందో అక్కడ నేను రాజధాని కడతానని ప్రకటించాడు. దీపావళికి వచ్చేస్తా ఉండా, దసరాకు వచ్చేస్తా ఉండా, క్రిస్మస్కి వచ్చేస్తా ఉండా, మా నాన్న పుట్టినరోజుకి వచ్చేస్తా ఉండా, ఇంకా అక్కడి నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పి అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకొని మొన్నటికి మొన్న నర్సీపట్నానికి వెళ్ళాడు, మెడికల్ కాలేజీ కట్టేశానని చెప్పాడు. దానికి ఈయన ఖర్చు పెట్టినటువంటి డబ్బులు 11 కోట్ల రూపాయలు కాగా, ఈయన ఉండడానికి, ఈయన మరొకసారి గెలిస్తే అక్కడి నుంచి పరిపాలన చేయడానికి ఈయన ప్యాలెస్కి పెట్టుకున్నటువంటి ఖర్చు దాదాపు 620 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ 620 కోట్ల రూపాయల్లో ఒక 250 కోట్ల రూపాయలు నర్సీపట్నానికి చిన్న మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయ్యేది కదా. ఇలాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆ పొల్యూషన్ వచ్చేస్తుంది, రేడియేషన్ వచ్చేస్తుంది, అసలు డేటా సెంటర్ల వల్ల ఇన్ని నష్టాలు ఉందని చెప్పి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వీళ్ళు సోషల్ మీడియాలో ఏమని పోస్ట్ చేస్తున్నారంటే, ఇక మీదట వైజాగ్లో ఎవరు ఆ ఫ్లాట్లు కొనొద్దండి, ఎవరు నివాసం అక్కడికి మార్చుకోవద్దండి, అక్కడ పొల్యూషన్ ఎక్కువైపోతుంది, మనకు ఇక పుట్టబోయేటువంటి పిల్లలు అంగవైకల్యంతో పుడతారని చెప్పి అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు.
దయచేసి ఈ హోంశాఖ వాళ్ళు కూడా వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. వీళ్ళు ఏ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు పెట్టాలని వచ్చినా ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయడము, ఈమెయిల్ ఐడీలు తీసుకొని మెయిల్ పెట్టడము, ఆ సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా వాళ్లకు డైరెక్ట్గా ట్వీట్స్ వేయడము. ఆంధ్రప్రదేశ్లో అంట అధికారం మారబోతుందంట. ఎట్లా మారుతుంది ఆంధ్రప్రదేశ్లో అధికారము? 164 సీట్లు ఉన్న ప్రభుత్వం ఎలా పడిపోతుంది? మ్యాజిక్ ఫిగర్ 88, దాదాపు డబుల్ ద నెంబర్ ఉంది కదా. మరి ప్రభుత్వం ఎలా పడిపోతుంది? ఇక్కడ ప్రభుత్వం పడిపోబోతుంది, రావద్దండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ అనుకూలస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ట్యాగ్ చేసి మరి వాళ్ళు బెదిరింపులు చేస్తున్నారు. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కంపెనీలో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీ ఏం చేశారని చెప్పి, ఏ విధంగా మెయిల్స్ పెట్టారని చెప్పి సాక్షాత్తు ఐటీ మంత్రి నారా లోకేష్ గారే ఒక ప్రెస్ మీట్లో ప్రస్తావించడం జరిగింది. సో ఈ ఆంధ్రప్రదేశ్కు ఏమి వచ్చినా వీళ్ళకైతే కనుక కడుపు మంట. సో ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి. ఆ సంక్షేమ పథకాలు సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేసేస్తా ఉన్నారు. 1 by 1 చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలవరం కడతా ఉన్నారు, అమరావతి రాజధాని నిర్మిస్తూ ఉన్నారు, రోడ్లు వేస్తూ ఉన్నారు, ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కూడా ఆపగలిగారు. సో కేంద్రం నుంచి నిధులు దండిగా వస్తూ ఉంది. ఇప్పుడు గూగుల్ అంటా ఉన్నారు దాదాపుగా 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు తెచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలాగా చేస్తూ ఉన్నారు. ఈయన మోసం చేసి వెళ్ళిపోయినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కట్టేస్తా ఉన్నారు. సంక్షేమము అభివృద్ధి అనేటువంటి 2 కళ్ళ సిద్ధాంతంతో వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇలాగే వెళ్తే మనం 2029లో కూడా గెలిచేది కష్టమే అని చెప్పి ఎవరు పెట్టుబడి పెట్టాలని వచ్చినా వాళ్ళను బెదిరిస్తున్నారు. మొన్నటికి మొన్న మెడికల్ కాలేజీలు ఎవరైనా కనుక టెండర్లో పాల్గొంటే నేను గెలిచిన తర్వాత వెనక్కి తీసుకుంటానని ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా బెదిరిస్తాడు. అదేవిధంగా ఇట్లాంటి డేటా సెంటర్లు వస్తే అక్కడ భూకంపం వస్తుంది, భూగర్భ జలాలు ఎండిపోతాయి, వర్షాలు పడవు, కరెంట్ ఎక్కువ వాడేస్తారు, వాటర్ ఇంత కావాలి, అక్కడ మొత్తం వైజాగ్ మొత్తం ఎడారి అయిపోతుందని విష ప్రచారం చేపిస్తాడు. సో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాకుండా కులాల మధ్య గొడవలు పెట్టడం కోసం, మతాల మధ్య గొడవలు పెట్టడం కోసం, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టడం కోసం ట్రై చేశారు. అవేవి వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు డైరెక్ట్గా ఆ కంపెనీలు పెడితే పొల్యూషన్ వల్ల ఎడారి అయిపోతుంది, భూగర్భ జలాలు అడుగంటుకు పోతుంది, పక్షులు చచ్చిపోతాయి, జంతువులు చచ్చిపోతాయి అని చెప్పి 5 సంవత్సరాలు కనబడిన చెట్లన్నీ కొట్టేసినటువంటి జగన్ అనుకో వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో డేటా సెంటర్ వల్ల పొల్యూషన్ అయితే మరి ఈయన నడుపుతున్నటువంటి భారతీయ సిమెంట్ ఏదైతే ఉందో భారతీయ సిమెంట్లో పొల్యూషన్ రాదా? భారతీయ సిమెంట్లో ఎయిర్ పొల్యూషన్ అవదా? భారతీయ సిమెంట్లో సౌండ్ పొల్యూషన్ అవదా? భారతీయ సిమెంట్లో భూగర్భ జలాలు అడుగంటుకు పోదా? భారతీయ సిమెంట్లో అంటే పొల్యూషనే రాదంట. అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో వెళ్ళి అడిగితే తెలుస్తుంది ఎంత దుమ్ము వస్తుందని. మొత్తం భారతీయ సిమెంట్స్ కు చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లు అన్ని నాశనం అయిపోవడానికి కారణము ఆ ట్రక్కులు తిరగడమే కదా. వీళ్ళు మాత్రం వీళ్ళ కంపెనీలతో వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎక్కడో గూగుల్ వచ్చి వైజాగ్ లో నేను పెట్టుబడి పెడతాను, 1,31,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాను, మీరు నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఈ యువతకు నేను 1,88,000 మందికి నేను ఉపాధి కల్పిస్తానని వాళ్ళు ముందుకు వస్తే అది పొల్యూషన్ వస్తుంది, ఇంకొకటి వస్తుందని చెప్పి విష ప్రచారం మొదలు పెట్టారు. మీరు చేస్తేనేమో సంసారము, ఇతరులు చేస్తే వ్యభిచారమా? కాబట్టి ఇదన్నీ జనాలు చూస్తున్నారు. ఆల్రెడీ వైజాగ్ ప్రజలకైతే వీళ్ళ గురించి బాగా తెలుసును. వీళ్ళు వైజాగ్ మీద వీళ్ళు కక్ష కట్టేశారు. కక్ష కట్టేసి ఆ విజయసాయి రెడ్డి చేతిలో పెట్టి కనపడినటువంటి భూములంతా అధికారంలో ఉండేటప్పుడు దోచేసింది కాకుండా ఎప్పుడైతే విజయమ్మ గారిని ఓడించారో అదేవిధంగా ఒక సీటు కూడా అక్కడ రాలేదో వీళ్లకు దాని మీద వైజాగ్ మీద కక్ష కట్టేసి ఆ వైజాగ్ ప్రాంతాన్ని అభివృద్ధి చెందకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో జనాలు అన్ని గమనిస్తూ ఉంటారు. సో మీకు కనీసము ఆ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు లేదా కంపెనీలు పెట్టుబడులు పెడతా ఉంటే మీరు చూసి ఓర్వలేకపోతే గమ్మునన్నా ఉండాలి. కానీ ఇలాంటి విష ప్రచారం చేస్తే రేపొద్దున ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా? రారు కదా. వీళ్ళ ఏకైక అజెండా ఏంటంటే జనాలు బాగుపడకూడదు, డెవలప్మెంట్ ఉండకూడదు. డెవలప్మెంట్ ఉంటే జనాలు చెప్పిన మాట వినరు. వాళ్ళు ఎప్పుడు తీసుకునే వాళ్ళలాగా ఉండాలా, మనం ఇచ్చే వాళ్ళలాగా ఉండాలా. మనం బటన్లు నొక్కి బిస్కెట్లు ఇస్తేనే వాళ్ళు తీసుకోవాలి, కానీ వాళ్ళే సొంతంగా బిస్కెట్లు కొనేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి మనస్తత్వంతో ముందుకెళ్తున్నారు. సో మీరు ఎంత అడ్డుకున్నా
కంపెనీలు వస్తూనే ఉన్నాయి. మీరు ఎంత అడ్డుకున్నా పోలవరం కంప్లీట్ చేస్తారు, మీరు ఎంత అడ్డుకున్నా కంపెనీలు వస్తాయి. యువతకు ఉపాధి కల్పన చేస్తున్నారు, ఒకవైపు సంక్షేమ పథకాలు సూపర్ 6 అమలు చేస్తున్నారు. మీరు ఎంత అడ్డుకోవాలని చూసినా అమరావతిని కూడా నిర్మాణం చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. సో ఒకవైపు సంక్షేమము, మరొక వైపు అభివృద్ధితో కూటమి ప్రభుత్వం దూసుకొని వెళ్తా ఉంది. మీరు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకొని జనాల్లోకి వెళ్తే మీకు ఏదో ఇంకొచ్చేసరికైనా ప్రతిపక్ష హోదా వస్తుందేమో, కానీ ఇలా ప్రతిసారి అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదని ఇలాంటి చౌకబారు ప్రచారాలు చేపిస్తే ఉన్నటువంటి ఆ 11 సీట్లు కూడా పోతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.